ప్రైజ్ లార్డ్. దేవుని నామ సమయంలో ప్రభు ఇచ్చిన ఈ యొక్క మహాకృపను బట్టి ఆ దేవత దేవునికి ఎంతకైనా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క లైవ్ని అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మనం చేస్తున్నాను. ఈ ఉదయకాల సమయం అందు ఈ యొక్క ప్రార్థన కూడికలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని ప్రభు పేరట ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనతో ఈ యొక్క లైవ్ కార్యక్రమంలో పాల్గొనాలని, ప్రతి వాక్యంలో దేవుడిచ్చి మేలు ఆశీర్వాదాలు పొందుకోవాలని ఆశిస్తున్నాను. మరి అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాము. ఈ యొక్క లైవ్ ద్వారా అనేక ప్రాంతాలకు దేవుని సువార్తను అందిస్తున్నందుకు ప్రభు ఎంతగానో కృప చూపిస్తున్నాను. దేవాది దేవునికి ఎంతగానో వందనాలు చెల్లిస్తున్నాము. మరి ప్రార్థనతో ఈ కూడికను ప్రారంభించుకున్నాం. మహాగణుడ, మహోన్నతుడా, సర్వాధికారమైన తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభు. ఘనమైన దేవ, గొప్ప దేవ, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించేవాడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభు. అయా మేలు చేయట ప్రభు, అయా నీ వంతు ప్రభు, అయినా కృప చూపుట నీ వంతు ప్రభు. అయా సమస్యమును ప్రభు మా కొరకునైనా అయా సిద్ధపరిచిన తండ్రి ప్రభు, నీకు వందనాలు, స్తోత్రాలు. ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, నిత్యుడు తండ్రి, సమాధానకర్తమైన అధిపతి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా నీ నామాన్ని కనపరుచుకున్నట్టుకు, నీ నామాన్ని ప్రభు మహిమపరుచుకున్నట్టుకు ప్రభు ఉదయకాల సమయం అందు ప్రభు ఇటు రీతిగా నువ్వు ఇచ్చిన కృపను నాయన ధన్యతను భాగ్యాన్ని ప్రభు అయా నేను స్తుతించుకునే యొక్క భాగ్యాన్ని ప్రభు మాకు ఇస్తున్నాను. నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయా ప్రతి సమయం ముందు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించమంటున్నావు కనుక ప్రభు అయా నీకు నాయన నీ సన్నిధానంలో నిలిచి ప్రభు నేను స్తుతించుకునే భాగ్యాన్ని నాయన నాకు మాకు దయచేయండి ప్రభు. అయా నువ్వు ఇచ్చిన అత్యంత కృపలో ప్రభు నాయన నీ బాలకు సమీపిస్తుండగా ప్రభు నాయన ప్రతి ఒక్కరము కూడా అయా ప్రార్థనా పూర్వకంగా నీ సన్నిధానంలో ప్రభు నాయన బలము కలిగినైనా అయా తండ్రి నాయన నువ్వు చేసిన మేలులు ప్రభు, నువ్వు చూపిన కృపలను ప్రభు తలంచుకుంటున్నాయన నీ యొక్క నాయన అయా శరీరంలోని ప్రభు నీ రక్తంలో పాలు పొందుటకు నీ కృపను మాకు దయచేయండి ప్రభు. అవిధేయతగా కాక ప్రభు తండ్రి నాయన అయా ఎవరును ప్రభు నాయన నేను బలు చేతులు వేయక ప్రభు పరిశుద్ధత కలిగినైనా అయా నిందారహితమైన జీవితాన్ని కలిగి ప్రభు నాయన అయా తండ్రి సమాధానకరమైన అయా సువార్త కలిగి ప్రభు నాయన అయా మనస్సును కలిగి ప్రభు నాయన మేము నాయన ముందుకు కొనసాగిపోయే కృపను మాకు దయచేయండి ప్రభు. అయా ప్రతి బిడ్డతోనే నాయన మీరు మాట్లాడండి. అయ్యా ప్రతి బిడ్డను మీరు దర్శించండి ప్రభు. అయ్యా తండ్రి ఏ బిడ్డ యొక్క బలహీనతలో ఉన్నారో, ఏ ఇరుకులో ఇబ్బందులో ఉన్నారో ప్రభు, ఏ వ్యాధి బాధ బలహీనతతో ఉన్నారో ప్రభు నాయన, ఏ కష్టంలో ఉన్నారో ప్రభు నాయన, ఏ తండ్రినైనా శోధన కూడా వెళ్తున్నారో ప్రభు, ఆర్థిక సమస్యల్లో ఉన్నారో ప్రభు, అయా కృంగుబాటులో ఉన్నారో ప్రభు, వారి హృదయం ఏ రీతిగా నలిగిపోవచ్చున్నదో ప్రభును చూసిన వాడు ప్రభు. అయ్యా వారిని మీరు దర్శించండి ప్రభు, వారిని ఆదరించండి, వారిని నెమ్మదిపరచండి ప్రభు, వారిని బలపరచండి ప్రభు. అయా కృంగిన వారిని మీరు లేవనెత్తండి ప్రభు, బలహీన బలపరచండి ప్రభు నాయన. అయా నలిగిన వారిని ప్రభు మీరు తట్టి లేపండి ప్రభు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు బాబు. ఎవరిని దాటిపోనీక ప్రభు నాయన, ఎవరు ఉగ్రతకు పాలవకుండా ప్రభు నాయన అయా నిత్య రాజ్యంలో ప్రతి బిడ్డ నాయన అయా చేర్చబడినట్లుగా ప్రభు అయా నువ్వు ఇచ్చే మహిమ ఐశ్వర్యాలు ప్రతి బిడ్డ పొందుకున్నట్లుగా ప్రభు నాయన మీరు సిద్ధపరచండి ప్రభు నాయన. సహాయం చేయండి ప్రభు నాయన. నీకే వందనాలు, వందనాలు, వందనాలు చెల్లిస్తున్నాం అయా. స్తుతి సింహాసనానుడు ప్రభు నాయన అయా నీవే నాయన మహిమకు నాయన ఆయా పాత్రుడు ప్రభు, ఘనతకు అర్హుడవు ప్రభు నాయన. నీకు వందనాలు ప్రభు. అయా నీ సన్నిధానంలో నాయన నువ్వు ఇచ్చే మేలు ప్రభు నాయన కృపలను పొందుకునే వారముగా ప్రభు నన్ను మమ్మల్ని సిద్ధపరిచినయ్యా. అల్పయో మేఘవే నువ్వు తండ్రివి ప్రభు. అయ్యా మొదటి వాడు కడపటి వాడిని నేను సెలవిస్తున్నావు ప్రభు. నీవే నిజమైన దేవుడు, నీ తప్ప వేరొక దేవుడు లేడని సెలవిస్తున్నావు ప్రభు నాయన. అయ్యా మాకున్న ఆధారము నీవే ప్రభు, మాకున్న ఆశ్రయము నీవే ప్రభు నాయన. అయ్యా నిన్నే గురిగా ఎంచుకొని ఉన్నాము ప్రభు నాయన. అయ్యా మా మార్గంలో సరళము చేయవాడు నీవే ప్రభు. అయ్యా ఎటువంటి శ్రమ అయినను, వ్యాధి అయినను, బాధ అయినను, బలహీనత అయినను ప్రభు, ఎటువంటి ఉపద్రవమైనను ప్రభు నాయన అయా వాటి నుండి తప్పించగలవాడు ప్రభు. అయా జ్ఞానం ఇచ్చి నడిపించేవాడు నీవే నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు. అయా నిన్ను ఆరాధించుకునే కృపను ధన్యతను భాగ్యాన్ని ప్రభు
అయ్యా నాకు మాకును మీరు అనుగ్రహించండి నాయన. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా నాయన నీవే నిజమైన దేవుడు అని ప్రభా. అయ్యా నీవే కనికరము చూపగలవాడు అని ప్రభా. నాయన నేను స్తుతించుకునే కృపను ధన్యతను మాకు అనుగ్రహించండి అయ్యా. అయానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయానికే వందనాలయ్యా 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 వందనాలయ్యా. అయానికే స్తోత్రాలు 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 తండ్రి. దేవానికే మహిమ 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 మహిమ. అయానికే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రభా. నేను ఉదయకాల సమయం అందు ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని ప్రభా. అయా సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందమని ప్రభా. అయా మేము తగ్గవలసి ఉన్నది, నువ్వే హెచ్చించబడవలసి ఉన్నది ప్రభా. అయా నీ నామం గణపరచబడవలసి ఉన్నది ప్రభా నాయన. అయా ఆది అంతము వరకు ప్రభా, ఏ కార్యక్రమం అంతము వరకు ప్రభా నాయన నీ ఆత్మ ఆధీనంలోనైనా నీ పరిశుద్ధ ఆత్మ నడిపింపులోనైనా మీరు దయచేయండి. పాటల ద్వారా ప్రభా మా స్వరములు మరుగు చేసి ప్రభా నాయన దైవిక స్వరాన్ని మీరు అనుగ్రహించి ప్రభా నాయన అయ్యా వినబుద్ధి కలిగినట్లుగా ప్రభా నాయన. అయ్యా నిన్ను స్తుతించుచుండగా, నిన్ను ఆరాధించుచుండగా, నీ వాక్యాన్ని ప్రకటించుచుండగా ప్రభా నాయన. అయ్యా వెత్తబడుతున్న ప్రతి ఒక్క నాయన అయా హృదయంలో ప్రభు మంచి నేలపడిన విత్తనం వల్ల ఫలించుటకు ప్రభా. అయా నీలో ఆనందించుటకు, నీలో పరవశించుటకు నాయన, నీ సన్నిధానంలో బలము పొందుకున్నటకు నాయన, నీ నిత్య రాజ్యంలో వారసులుగా ప్రభు నాయన అయ్యా నడిచే కృపను నాయన నాకు మాకు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించండి. లైవ్ చూసిన ప్రతి ఒక్కరిపై నీ కృపను ఉంచండి ప్రభా. అయ్యా నీ మేలు, నీ ఆశీర్వాదాలు, నీ కృపలను ప్రతి బిడ్డ పొందుకున్నట్లుగా ప్రభు బలమైన కార్యాలు మీరు జరిగించమనయ్యా. నేను స్తుతించుకుని ఆరాధించుకునే కృపను ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించమని, మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్. అందరికి వందనాలండి. మరి పాటలతో ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా నీ
లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను, ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకు నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే, నా కొరకు నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. ఏ ప్రేమ నీ ప్రేమకు సాటి రాదయ్యా. ఎన్ని ఉన్నా నీతో సరి ఏది కాదయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. నన్ను మరువని ప్రేమ నీదయ్యా. నన్ను మార్చుకున్న ప్రేమ నీదేసయ్యా. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. ఈ లోకమంతా నేను వెదకినా, నాకు లేదయ్యా ఎక్కడ ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా, నా హృదయం పొంగెను. నీలోని ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. హల్లెలూయా. హల్లెలూయా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలంచగా మేలు యోచించగా, కృపతలంచగా మేలు యోచించగా, నాగరమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. ఆనంద బాష్పాలు ఆగవయ్యా. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. మారావంటి నా జీవితాన్ని మధురముగా మార్చి గణపరచినావు. నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి, నా ప్రేమ చేత కాదు నీవు నన్ను ప్రేమించి, రక్తం
గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా, ఆనంద బాష్పాలు ఆగవయ్యా. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు. గమ్యమే లేని ఓ బాటసారిని నీతో ఉన్నాను భయము లేదన్నావు. నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే, నా శక్తి చేత కాదు నీ ఆత్మ ద్వారానే వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. వాగ్దానం నెరవేర్చి వారసుని చేశావు. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా. యేసయ్యా, నా యేసయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీతో గడిపే ప్రతిక్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. కృపతలాంచగా మేలు యోచించగా, కృపతలాంచగా మేలు యోచించగా, నాగలమాగదు స్తుతించగా నిన్ను కీర్తించగా. యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, 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 నా యేసయ్యా. హల్లెలూయా. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓటమి తప్పని రోజైనను ఓడిపోనివ్వడు. చేదాటిపోయిన స్థితులైనను ఓడిపోనివ్వడు. ఓపికతో సాగాలిగా, ధైర్యము ప్రభు మనలో నింపెగా, పౌరులగా సాగాలిగా. పందెమందు ఉండగా ఓపికతో సాగాలిగా, ధైర్యము ప్రభు మనలో నింపెగా, పౌరులగా సాగాలిగా. గురియొద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. గురియొద్దకే నీ ప్రయాణము, ఉన్నత పిలుపునకు బహుమానము. సియోనులో మన స్థానము సుస్థిరము. సియోనులో మన స్థానము సుస్థిరము. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్యా, ఓడిపోనివ్వడు. నాన్నవారే కాదనగా రక్త సంబంధులే వేల కట్టారుగా, బానిసలుగా చేసి అమ్మారుగా, యోసేపు చూసాడుగా. నా
స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు. నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు. దీన స్థితిలో మనమున్నను దాటిపోడెన్నడు. నవ్వుల పాలైన రోజైనను దాటిపోడెన్నడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. సిగ్గుపడనివ్వడు యేసయ్య, సిగ్గుపడనివ్వడు. ఓటమి తలపని రోజైనను సిగ్గుపడనివ్వడు. దాటిపోయిన స్థితులైనను సిగ్గుపడనివ్వడు. ఓడిపోనివ్వడు యేసయ్య, ఓడిపోనివ్వడు. సిగ్గుపడనివ్వడు యేసయ్య, సిగ్గుపడనివ్వడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని చదువుకుని ఆరాధన. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షములో ఆయన చేతి పనిని ప్రచురించుచున్నవి. పగటి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుతున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలుములు భూమి అంతటా వ్యాపించినది. లోక దిగంతముల వరకు వాటి ప్రకటన బయలువెలుచున్నది. వాటిలో ఆయన సూర్యునికి గుడారం వేసాను. అతడు తన అంతరంగంలో నుండి బయలుదేరు పెండ్లి కుమారుని వలె ఉన్నాడు. సూర్యుడు పరిగెత్తనుల్లసించినట్లు తన పదమునందు పరిగెత్తనుల్లసించుచున్నాడు. అతడు ఆకాశమును ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కు వరకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణము తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశమును దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మూలమైనది, అది కనులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారము కంటే విస్తారమైన వెలుగు బంగారము కంటేను కోరదగినవి, తేనె కంటేను ఇంట తేనె దారుల కంటేను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నొందును, వాటిని గైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటులు కనుగొనగలవాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించిన దోషంగా తీర్చును. ఈ వాక్యం అందరం కలిసి దురాభిమాన పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము, వాటిని నన్ను ఏలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుని అర్థద్రోహము చేయకుండా నిందారహితుడు నగుదును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము నీ దృష్టికి అంగీకారముగాక. కొద్ది నిమిషాలు దేవుని స్తుతిద్దాం. దేవుడు చేసిన మేలులకే, దేవుడు మన పట్ల చూపిన కృపలకే కూడా ఆయన సన్నిధానంలో నిలిచి, అయా నా పట్ల ఇది నాన్న నేను సజీవులుగా ఉన్నానంటే అది కేవలం నీ కృపే ప్రభు. అయ్యా నేను ఈ రీతిగా ఆరాధిస్తున్నానంటే కేవలం నీ కృపే ప్రభు. ఎంతో మందికి లేని ధన్యతను భాగ్యమును ప్రభు
ఈ దినాలు నాకు ఇచ్చి ఉన్న ప్రభా అని ప్రతి ఒక్కరము కూడా దేవుని స్తుతిద్దాం. అయానికే వందనాలు 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 వందనాలయ్యా. అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. దేవానికే మహిమ 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 మహిమ. అయానికే వందనాలు 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 వందనాలయ్యా. అయా గోరి పాపిగా నేనుండగా ప్రభు నన్ను త్రోసి వేయలేదయ్యా. అయా నన్ను నన్ను చేయి విడవలేదు ప్రభు. అయా నీ సన్నిధానంలో ప్రభు నన్ను చేర్చుకున్నావు ప్రభు అని ప్రతి ఒక్కరము కూడా మన దీన స్థితిని ఒక్కసారి జ్ఞాపకము చేసుకుని అయా నా పాపమంతియు నా యొక్క నైనా నీ రక్తంలో పరిహరించావు ప్రభు. అయా నన్ను పవిత్రునిగా చేసి ఉన్నావు ప్రభు. అయా విలువైన నీ రక్తము చేత ప్రభు నన్ను నైనా అయా శుద్ధినిగా చేసి ప్రభు నీకు ఇష్టముగా ప్రభు నైనా అయా బ్రతుకును ఉద్దేశించున్నావు ప్రభు. నైనానికే వందనాలు 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 వందనాలయ్యా. యేసయ్యానికే స్తుతులు స్తోత్రాలని ప్రతి ఒక్కరము కూడా నోరు తెరిచి దేవుని స్తుతిద్దాం. అయానికే వందనాలయ్య వందనాలయ్య వందనాలయ్య. అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్య. అయానికే మహిమ 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 మహిమ. సర్వోన్నతుడానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ్య. అయానికే వందనాలు 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 వందనాలయ్య. దేవానికే స్తుతి 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 స్తుతి. స్తోత్రాలు 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 స్తోత్రాలయ్య. అయానికే వందనాలు 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 వందనాలయ్య. దేవానికే మహిమ 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 మహిమ. నిత్యము పరిశుద్ధుల చేతనైనా స్తుతింపబడుచున్న తండ్రినికే స్తోత్రాలు. గొప్ప దేవానికి వందనాలు. అపరంజి వంటి తండ్రి పాదములో కలిగిన దేవానికి స్తోత్రాలు. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలిగిన దేవానికి స్తోత్రాలు. ఘనమైన దేవానికి స్తోత్రాలు 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 స్తోత్రాలయ్య. అయా మన దీన స్థితిని ఎరిగిన దేవానికే స్తోత్రాలు. ఏ స్థితిలో నువ్వు దేవుని స్తుతించగలిగితే నువ్వు ఆరాధించగలిగితే అయా నీ స్థితిని మార్చే దేవుడుగా ఉన్నాడు. నీ పరిస్థితులు మార్చే దేవుడుగా ఉన్నాడు. అయానికి వందనాలయ వందనాలయ వందనాలయ. అయానికే స్తోత్రాలు 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 స్తోత్రాలయ. దేవానికే మహిమ 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 మహిమ. ఆ ఎరుక కోటల చుట్టూ ఆ యొక్క బలమైన కోటల చుట్టూ దేవుని స్తుతించినప్పుడు అయానికే వందనాలని నీకే స్తోత్రాలని నీకే మహిమ అని ప్రతి దినము కూడా 7 మార్లు దేవుని స్తుతించి ఉన్నారు. అయానికే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఆ ఎరుక కోటలను కూల్చిన దేవుడు. అయా నీ సమస్య ఎంతైనప్పటికీ నీ పరిస్థితులు ఎటువంటివైనప్పటికీ నీ ఇబ్బందులు ఎటువంటివైనప్పటికీ దేవుని నువ్వు స్తుతించగలిగితే అయా నీ పరిస్థితుల బట్టి నువ్వు దేవుని స్తుతించగలిగితే ఆ యొక్క పరిస్థితులే మార్చే దేవుడు. అయా రాజు యొక్క శాసనాలే మార్చిన దేవుడు. అయానికే వందనాలు 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 వందనాలయ్యా. ఆ గొర్రెలు కాపరిగా ఉన్న దావీదు స్తుతించినప్పుడు తన యొక్క స్థితినే మార్చిన దేవుడు. అయా నన్ను దాటిపోయే దేవుడు కాదు. ఆ గుడ్డి వాడిని ప్రభు దాటిపోలేదు. దావీదు కుమారుడా నజరేయుడని యేసు అన్నప్పుడు ఆ స్థితిని బట్టి ఆ పరిస్థితుల బట్టి అనేక మంది ఆయన హేళన చేసినప్పటికీ కూడాను ఆయన నోరు ఆపలేదు. ఆయన స్తుతించిన మానలేదు. ఆ కేకలు వేయడం ఆయన మానలేదు. స్తోత్రాలయ స్తోత్రాలయ. ఏ స్థితిలో ఉన్నప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ దేవుని నువ్వు స్తుతించు. అయానికే వందనాలయ 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 వందనాలయ. అయానికే మహిమ నీకే మహిమ. అయానికే మహిమ నీకే మహిమ నీకే మహిమ నీకే మహిమ అని అయా నువ్వు స్తుతించగలిగితే నీకేమొచ్చినా రాకపోయినా అయా నేను నోరు తెరిచాను యేసయ్యాని నువ్వు బిగ్గరగా కేకలు వేసినా సరే ఆయన దాటిపోవడం ఆయన నీ పరిస్థితులు చూస్తే ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. నీ పాపంలో ఉన్నప్పటికీ వ్యసనంలో ఉన్నప్పటికీ ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ ఆయన నిన్ను దాటిపోయే దేవుడు కాదు. ఆయన నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన నేను లేవనెత్తిన ఉద్దేశించినాడు. నీ చేతులు చాచి అయా నా దీన స్థితిని ఒకసారి నువ్వు కనికరించు అని దేవుని స్థుతించగలిగితే నువ్వు ఆరాధించగలిగితే నీ పరిస్థితిని మార్చే దేవుడు అయినాడు. అయా నేను ఒక పరిస్థితి నీ పరిస్థితులు ఏమైనప్పటికీ కూడా ఆయన మెరుగుపరిచే స్థితిలో నేను నిలబెట్టే దేవుడు. నేను అవమానించిన హేళన చేసిన గేలి చేసిన
ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్నప్పటికీ ఆయన యొద్దకు వచ్చి ఆయన సన్నిధానంలో మోకరించగలిగితే, నువ్వు స్తుతించగలిగితే ఆ పరిస్థితులన్నింటినీ మార్చే దేవుడు యేసయ్య. ఆయన పాదాల యొద్దకు నువ్వు వస్తావు. అయానికి వందనాలు, 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 వందనాలయ్యా, వందనాలయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, ఘోర పాపినైనా నేను దూరంగా పారిపోగా, నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. నీ ప్రేమతో నన్ను క్షమించి నన్ను హత్తుకున్నావయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా. అవునేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను, నాకున్న వారందరూ నన్ను విడిచిపోయినాను. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎన్నెన్నో ఇబ్బందులకు గురి చేసినను నన్ను నీవు విడువలేదయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నీవెంత మంచి దేవుడవేసయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీవు లేకుండా నేను ఈ లోకంలో బ్రతకాలేనయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. నీతో కూడా ఈ లోకం నుండి పరలోకం చేరదనేసయ్యా. ఎంత మంచి దేవుడవయ్యా, నీవెంత మంచి దేవుడవేసయ్యా. చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరగా, ఎంత మంచి దేవుడవేసయ్యా. నా చింత
గొప్పవాడు. ఎంత మంచి దేవుడవు యేసయ్యా. నా కష్టాలన్నీ తొలగినయ్యా అవును నీ తండ్రి. సన్నిధిలో. నా కష్టమంతా నీ మీద ఎంత మోపుతున్నాను మంచి ప్రభా. దేవుడవు నా బాధలు నీ మీద యేసయ్యా. మోపుతున్నాను ప్రభా. నా వ్యాధులు నీ మీద మోపుతున్నాను ప్రభా. Yes, Lord. అవును ప్రభా, నీవే మంచివాడు. Yes, Lord, yes, Lord, yes. ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి ఆరాధన, స్తుతి ఆరాధన, ఆరాధన, స్తుతి తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, ఎవరు లేకపోయినా నేను బ్రతుకగలను. తల్లి లేకపోయినా, తండ్రి లేకపోయినా, ఎవరు లేకపోయినా నేను బ్రతుకగలను. నీవు లేకపోతే క్షణమైన కూడా, నీవు లేకపోతే క్షణమైన కూడా బ్రతుకలేను స్నేహితుడా, బ్రతుకలేను స్నేహితుడా, నేను బ్రతుకలేను స్నేహితుడా, నేను బ్రతుకలేను స్నేహితుడా. నా ప్రాణాన్ని ముట్టుమయా, నా దేహాన్ని ముట్టుమయా, నా ఆత్మను ముట్టుమయా, నేను నీకే సొంతమయా. నా దేహాన్ని ముట్టుమయా, నా ఆత్మను ముట్టుమయా, నా ప్రాణాన్ని ముట్టుమయా, నేను నీకే సొంతమయా. యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా, యేసయ్యా, నా యేసయ్యా. నమల శరణంగర నమమ Elara muri kada shika. Purina mala Rikala da shira da la raba baba baba rikala baba shika la da raba shika. Ne mandare siko ne mandara si mandarasa. Slore granda shira. Rima kala rasha.
నీ వడిలో ఆరాధన ఆరాధన సర్వాధికారమైన తండ్రి నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఘోర పాపమైన మమ్మల్ని ప్రభు అయానైనా మమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదని అయా మమ్మల్ని హత్తుకున్నవాడు అని ప్రభు నైనా అయా ఈ పాట ద్వారా ప్రభు మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు ప్రభు. అయా నాన్న వారు మమ్మల్ని విడిచిపెట్టినప్పటికీ ప్రభు మా స్నేహితులే మా బంధువులే ప్రభు మమ్మల్ని త్రోసివేస్తున్నారు కానీ ప్రభు అయా ఆదరించకపోయినా ప్రభు నైనా ఆదరణకర్తగా ఉండి ప్రభు నైనా దినము అనుక్షణము కూడా ప్రభు అయా మా కష్టంలో మా వ్యాధిలో మా బలహీనతలో ప్రభు నైనా అయా మమ్మల్ని నెమ్మదినిస్తూ ప్రభు ఆదరణిస్తూ ప్రభు అయా ధైర్యపరుస్తున్న గొప్ప తండ్రివి ప్రభు నైనా నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాను. అయా ఎటువంటి ప్రేమ అయితే ప్రభు అయా మేము కోల్పోయినాము ప్రభు అంతకంటే నువ్వు ప్రభు ఆయా ఆగాపే ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్న పవిత్రమైన తండ్రి నీకు స్తోత్రాలు. అయా నేను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు ప్రభు నైనా అయా నీ కృపలోనైనా మమ్మల్ని బలపరుస్తున్న వాడు అయా యొక్కనైనా అయా దినాన్న ప్రభు నైనా పునరుద్ధానమందు ప్రభు నేను స్తుతించుటకు నిన్ను ఆరాధించుటకు ప్రభు నైనా మాకు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు. అయా నీ ఆత్మ కార్యాలు ప్రభు మా పట్ల మీరు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. నీ ఘనమైన కార్యాలు మా పట్ల నువ్వు జరిగిస్తున్నందుకు నీకు వందనాలు. ఆత్మ కార్యాలు మా పట్ల మీరు జరిగిస్తున్నందుకు వందనాలు ప్రభు. ద్వారాలు తెరుస్తున్నందుకు వందనాలు. నేను ఆరాధించుకునే కృపను ధన్యతను ప్రభు అయ్యా నాకు మాకు అనుగ్రహిస్తున్నందుకు నీకు వందనాలు ప్రభు. ఘనమైన దేవ గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. అయ్యా నీ బలలో అయా చేతులు వేయించునిగా ప్రభు అయా తండ్రైనా నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించండి ప్రభు. అయా నీలోనైనా పాలు పొందుటకు ప్రభు పరిశుద్ధత కలిగి సమాధానము కలిగినైనా అయా నీ రకమైన రక్తంలో బాబు నీ శరీరంలోనైనా పాలు పొందుటకు నీ కృపను దయచేయండి ప్రభు. అయా నీ యొక్కనైనా నీతిని రాజ్యాన్ని వెతికే వారముగా ప్రభు అయా నీలోనైనా బలము కలిగి నీ యొక్క సన్నిధానములో ప్రభునైనా అయా అతన్ని మంచి పరిచయం చేయుటకు నీ కృపను దయచేయండి ప్రభు. అనేక ఆత్మలు రక్షించుటకునైనా అయా నీ సన్నిధానంలో బలము కలిగి పరిగెత్తుటకు ప్రభునైనా అయా మా ముగ్గురు యొద్దకేనైనా నైనా అయా పందెంలోనైనా ముందుకు సాగిపోయే కృపను మాకు దయచేయండి ప్రభు. అయా నీ కృపలోనైనా ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రభు. ఈ వాక్యానికి నిలబరచు నీ దాసుల్ని ప్రభు అయా బలహీనముగా ఉన్న అయా నీ దాసులు మీరు బలపరచండి ప్రభు. తనలో ఉన్న ప్రతి ఒక్క బలహీనత కాడిని విరగొట్టి ప్రభు అయా నీ బలముతో నీ శక్తితోనైనా నిలబడటకు నీ శక్తిని మీరు అనుగ్రహించమని ప్రభు. ఆయన నోటికి మీరు తోడయండి ప్రభు. నీ జీవార్థమైన మాటలు ప్రభు నాకు మాకు నైనా అయా మా హృదయాలకి ఏ మాటలైతే అవసరమైనదో ప్రభు నైనా నీ వాక్కు ద్వారా మీరు మాట్లాడమని ప్రభు. అయా విత్తుచుండగా ప్రభు మంచి నేల మీద పడి విత్తనం వలె అది ఫలించడం నీ కృపను దయచేయండి. అనేకులు నీ మాటల ద్వారా నాయన దాసులు చెప్తున్న మాటల ప్రభు నైనా అయా నీ వాక్కుము ప్రభు అనేక హృదయాల్లో ప్రభు ఫలభరితంగా ఫలించుటకు నీ కృపను దయచేయమని ప్రభు.
అయా అనేకులు చూస్తుండగా ప్రభు లైవ్ కాన్ఫరెన్స్ లో ప్రభు నాయన అయా నాయన యూట్యూబ్ ద్వారా ప్రభు నాయన అయా అతన్ని చూసిన ప్రతి ఒక్కరిపై నీ కృపనుంచి నాయన అయా వారి హృదయాల్లో నెమ్మదినివ్వండి, శాంతి సమాధానమునివ్వండి ప్రభు, అయా ఆరోగ్యమునివ్వండి ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. ఎటువంటి స్థితిలో ఉన్నప్పటికీ ప్రభు ఆ స్థితిగతులను మార్చే దేవుడు ప్రభు నాయన. మాటలు వినిచ్చినప్పుడు నెమ్మదినివ్వండి, సమాధానాన్ని ఇవ్వండి ప్రభు నాయన. అయా ధైర్యమును కలగ చేయండి ప్రభు నాయన. నీకు వందనాలు స్తోత్రాలు. ఆత్మీయతలో ప్రభు అన్నిటికన్నా నువ్వు ప్రభు నీ ఆత్మీయతలో ప్రభు అయా వారి యొక్క స్థితిని మార్చబడినట్లుగా ప్రభు నాయన మీరు సహాయము దయచేయండి. ప్రార్థనలో వాక్యంలో అయా నీతోనైనా అయా సహవాసంలో ఉండటకు నీ కృపను దయచేయండి ప్రభు. ప్రతి బిడ్డను మీరు బలపరచమని ప్రభు అయా నీ యొక్క మహిమైశ్వర్యంలో ప్రభు ప్రతి అవసరత మీరు తీర్చమని ప్రభు. నేను స్తుతించుకుని నేను ఆరాధించి నీ కృపను ప్రతి బిడ్డకి నాకు మాకును మీరు దయచేసినందుకు నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ సమయం ముందు మరి రాసు వచ్చి దేవుని వాక్యాన్ని ప్రకటించండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ నూతనమైన సంవత్సరంలో మరొకసారి ఈ విధంగా మీ మధ్యలో రావటానికి ప్రభు చూపించిన కృపకై ఆ దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. దయచేసి అందరూ కూడా మరి ఎవరైతే జాయిన్ అయ్యి ఉన్నారో తర్వాత చూడబోచున్నారో ప్రతి ఒక్కరితో మరి ప్రభు ఈ దినాన మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. దయచేసి లైవ్ని ఇతరులకి షేర్ చేయండి. అదేవిధంగా తద్వారా మీతో పాటు ఒక కుటుంబాలు కూడా బలపడతాయని వాక్యం ద్వారా మా యొక్క ఉద్దేశమై ఉన్నది. ప్రార్థన చేసుకొని ఈ యొక్క మరి దేవుని యొక్క వాక్యంలోకి వెళ్దాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, నీకే స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము నాయన. గడిచిన సంవత్సరం అంతయు ప్రభా నీ రెక్కల నీడలో ప్రతి ఒక్కరిని ప్రభా సురక్షితంగా ఉంచిన విధానానికే తండ్రి నీకే స్తోత్రాలు. ఇదిగో ప్రభా నూతనమైన సంవత్సరంలో మొదటి ఆదివారంగా ప్రభా విధంగా కూడుకొని నీ సన్నిధానంలో విధంగా గడపటానికి మీరిచ్చిన కృపకై తండ్రి నీకే స్తోత్రాలు, నీకే వందనాలు చెల్లించుకుంటున్నాము ప్రభా. దినాన మందాన్ని మీరు దర్శించండి, మాతో మాట్లాడండి నాయన ప్రభా. బలహీనంగా ఉన్న వాళ్ళు బలపరచండి ప్రభా, నీకే స్తోత్రాలు, నీకే వందనాలు. సమస్త మహిమ ఘనత ప్రభావాలు ప్రభా నీకే చెల్లించుకుంటాం. యేసు అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇట్స్ వెరీ గ్లాడ్ టు బి హియర్ విత్ యూ దిస్ న్యూ ఇయర్ ఫర్ ద ఫస్ట్ సర్వీస్. It is really blessed to be have with you all once again. Those are watching from the South Africa or from other countries after this broadcast. We thank you for your presence and we appreciate your prayers as well and we also appreciate for your support for the ministry. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం నుంచి మనం చూసుకున్నట్లయితే కొద్ది నిమిషాలు దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. నూతన సంవత్సరంలో నూతనమైన వాక్యం ద్వారా దేవుడు బలపరచడానికి ఇష్టపడుచున్నాడు. ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 22వ వచనం నుంచి 24వ వచనం వరకు. The book of Ephesians chapter 4 verse 22 onwards. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారే నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. ఆమేన్, హల్లెలూయా. దినాన దేవుడు మనతో ఈ యొక్క నూతనమైన గురించి నూతన సంవత్సరంలో నూతనము ఏమి ధరించుకోవాలి, ఏ విధంగా ఉండాలి, మరి వాటి ధరించుకోవటం వల్ల మనం ఏ విధంగా అవుతామని చెప్పి దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. నవీనమ స్వభావమును మనం ధరించుకోవాలంట, నూతన పరుచుకోవాలి. వేటిని నూతనపరుచుకోవాలి, ఎందువల్ల నూతన పరుచుకోవాలి, ఎందుకు మార్చుకోవాలంటే
దినాన చాలా మంది రక్షింపబడుతున్నారు, కానీ అందులో పడిపోయిన వారు బ్యాక్ సైడ్ అయిన వారు చాలా మంది ఉన్నారు, వెనకబడిపోయిన వారు చాలా మంది ఉన్నారు. మరి ఎందుకు వెనకబడుచున్నారంటే కొంతమంది ఏమో రకరకమైన కారణాలు చెప్తూ ఉంటారు. దేవుడు నా పట్ల కార్యము జరిగించలేదండి, నా కుటుంబంలోనో, నా వ్యాపారంలోనో, నా ఉద్యోగంలోనో, పరిచర్యలోనో, భర్త దగ్గర, భార్య విషయంలోనో అని చెప్పి రకరకమైన కారణాల చేత మేము వెనకబడిపోయి ఉన్నామండి. అందుకే దేవుని సన్నిధానానికి రాలేకపోతున్నాం, ప్రార్థనలో గడపలేకపోతున్నాం అని చెప్పి ఎంతో మంది వెనకబడిపోతున్నారు. ఇది దేవుడు అంటున్నాడు, నేను నూతనం చేస్తాను, నూతన పరుస్తాను అంటున్నాడు, కానీ మరి నీవెందుకు వెనకబడిపోతున్నావు? నీ పట్ల కార్యములు ఎందుకు జరగలేదు అనేది ఎప్పుడైనా ఆలోచించావా? ఎందువల్ల నువ్వు వెనకబడిపోయి ఉన్నావు అనేది ఒకసారైనా నిన్ను పరీక్షించుకోలేదు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని మీద అపనిందలు వేస్తున్నాం. ఇది నా నిజమే, ఆ యూదులైతే ఒక మారి వేసారు, కానీ మనం చేస్తున్న పనులు బట్టి దేవుడు కూడా అందుకే అన్నాడు ఆది కాండంలో ఆ యొక్క గ్రంథంలో రాయబడి ఉంది, అయ్యో నరుని చేసినందుకైనా చింతిస్తున్నాడు, ఎంతో బాధ కలిగినాడంట, ఇట్లాంటి వారిన నా పోలికగా నేను సృష్టించినానని చెప్పి ఆయన ఎదుట ఎన్నో కార్యాలు చేస్తాడు. ఆ కార్యములు నువ్వు చూడట్లేదు, నువ్వు గమనించట్లేదు, కానీ నీ యొక్క కుటుంబంలో ఏదో ఒక చిన్న విషయం జరగలేదని, నువ్వు అడిగింది దేవుడు ఇవ్వలేదని చెప్పి చాలా సార్లు వెనకబడిపోతున్నారు. అందువల్ల ఆయన అన్నాడు, ఇదిగో పాతవి విడిచిపెట్టండి, ఇదిగో నూతనమిని జరిగించబోతున్నాను. 2024 సంవత్సరంలో ఏదైతే జరగలేదో ఈ 2025 సంవత్సరంలో నేను జరిగించడానికి ఇష్టడై ఉన్నాను అంటున్నాడు. మరి అవి జరిగించాలంటే నీలో కొన్ని తీసేసుకోవాలి. ఆ పాత రోత జీవితాన్ని విడిచిపెట్టాలి. నువ్వు ఎక్కడ వేసిన వాడు అక్కడే ఉంటూ నువ్వేం చేస్తుంటావు, నాలో నవీనము జరగట్లేదంటే నువ్వు ఎప్పుడైతే పాతవి తీసేసుకుంటావో దాన్ని దేవుడు క్రొత్తదనంగా మార్చడానికి ఇష్టపడుచున్నాడు. నీలో ఉన్న పాత గుడ్డను నువ్వు తీసుకోలేకపోతున్నావు, నీలో ఉన్న మురికి గుడ్డను నువ్వు తీసేసుకోలేకపోతున్నావు. ఏ విధంగా దేవుడి నీ పట్ల కార్యము చేయగలడు? ఈవెన్ యు ఆర్ నాట్ టేకింగ్ దిస్ డర్టీ క్లాత్స్ ఫ్రమ్ యువర్ బాడీ, దెన్ యు ఆర్ టెల్లింగ్ దట్ యు ఆర్ అగేన్స్ట్ గాడ్స్ విల్, దట్ వై గాడ్ ఈస్ నాట్ ఆన్సరింగ్ అవర్ ప్రేయర్స్, వై గాడ్ ఈస్ నాట్ గివింగ్ మీ వాట్ ఐ వాంట్. దేవుడు ఎందుకు నా ప్రార్థన ఆలకించలేకపోతున్నాడు, దేవుడు ఎందుకు నేను అడిగింది ఇవ్వలేకపోతున్నాడు అని చాలా మంది కూడా దేవుని దూషించే వారిగా ఉన్నారు. ఆయన అంటున్నాడు, నూతన స్వభావాన్ని నేను ఇస్తాను. ఎప్పుడు ఆయన నూతన స్వభావాన్ని ఇస్తాడు? నీ రోత స్వభావాన్ని విడిచినప్పుడు, నీ పాత స్వభావాన్ని విడిచినప్పుడు, దేవునికి అసహ్యమైనవి విడిచిపెట్టినప్పుడు అప్పుడు అంటే ఆయన నూతన స్వభావాన్ని ఇస్తాడు. కానీ మనం ఏం చేస్తున్నాం? అవి ఉండాలి, ఇవి కూడా ఉండాలి. ఏ రీతిగా నువ్వు ఇటు దేవుల్లో ఉండాలని అనుకుంటున్నావు, ఇటు చీకట్లోనే ఉండాలనుకుంటున్నావు, ఇటు అపవాదికి చోటు ఇవ్వాలని అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, లీవ్ ఎవ్రీథింగ్ ఫర్ మీ. నా కొరకు నువ్వేం చేయాలంటే సాక్రిఫైస్ చేయాలి. నేను నీ పట్ల కార్యములు చేయాలంటే నువ్వు సాక్రిఫైస్ చేయి. నీ జీవితాన్ని సాక్రిఫైస్ చేయి, నీ కుటుంబాన్ని సాక్రిఫైస్ చేయి, నేను నీకు అది అనుగ్రహిస్తాను. దేవుడు అబ్రహాముని పిలిచాడు, ఆయన ఏం చేశాడంటే సాక్రిఫైస్ చేశాడు, సమస్తాన్ని విడిచిపెట్టాడు. అయ్యో నా గొడ్లు ఏమైపోతాయో, నా ఊరు ఏమైపోతుందో, నా దేశం ఏమైపోతుందో, నా బంధువులు, నా కుటుంబస్తులు, నా అన్న వాళ్ళు ఏమైపోతారని చెప్పి ఆయన ఆలోచించలేదండి. ఆయన సమస్తాన్ని విడిచిపెట్టి దేవుని మాటకు లోబడి విధేయుడై ఆయన ముందుకు వెళ్ళి ఉన్నాడు. ఇది నీవు కూడా దేవుడు పిలిచాడని చెప్పి సమస్తాన్ని విడిచిపెట్టిరా. ఒకవేళ అది కఠినంగా ఉండొచ్చు, కష్టంగా ఉండొచ్చు, కొన్నాళ్ళ వరకు కష్టంగానే ఉంటదని, కానీ ఎప్పుడైతే దేవునికి మాటకు నువ్వు లోబడ్డావో ఆయన వాగ్దానం ఇచ్చాడు కాబట్టి అది ఆయన నెరవేరుస్తాడు. అందుకే ఆయన అంటున్నాడు, యోబు రాసిన గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనము, The book of Job chapter 22 verse 23. యోబు గ్రంథము 22వ అధ్యాయం 23వ వచనం, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదావంట. ఆమేన్, హల్లెలూయా. నీవు అభివృద్ధి పొందాలంటే ఇప్పుడు ఏం చేయాలంట? హౌ యు విల్ బి లైక్ బిల్ట్ అప్. నువ్వే రీతిగా అభివృద్ధి పొందగలవు, నువ్వే రీతిగా స్ట్రెంత్ అవ్వగలవు, నువ్వే రీతిగా బలవంతుడు అవ్వగలవు అంటున్నాడు దేవుడు. అంటున్నాడు నువ్వేం చేయాలంట? నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరం చేసుకోవాలి. నీకు గుడారం అంటే నీ ఆలయం అనుకో, నీ శరీరం అనుకో. ఆ శరీరంలో ఉన్న ఆ యొక్క దుర్మార్గతని,
ఆ చెడుతనముని, అసహ్యాన్ని, సమస్తాన్ని నువ్వు ఏం చేయాలంట? విడిచిపెట్టాలి. అప్పుడు దేవుడు నిన్ను అభివృద్ధి పరుస్తాడంట. ఆమె ఎంత చక్కటి మాట అండి. దేవుడు నీ పట్ల అభివృద్ధి కలిగించాలంటే నీలో ఉన్న దుర్మార్గతని విడిచిపెట్టాలి. అది ఏదైనప్పటికీ, అది ఏదైనాను, అసూయ కావచ్చు, కుళ్ళు, కుట్ర, ద్వేషము ఏదైనాను కావచ్చు, నీలో ఏదైనా చిన్నది వేరు దేవునికి ఇష్టం లేనిది ఏదైనా ఉన్నట్లయితే ఆ యొక్క గుడారం అని, ఆ దుర్మార్గతని దాన్ని విడిచిపెట్టు. నీ యొక్క హృదయంలో, నీ యొక్క శరీరంలో ఉన్న అట్లాంటివన్నీ విడిచిపెట్టి చూడు. ఈ నూతనమైన సంవత్సరంలో దేవుడు నీ పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. See what is God is telling you, if you thou will return to the Almighty, thou shall be built up. When you return to the Almighty, ఎప్పుడైతే నీవు దేవుని వైపు తిరుగుతావో అప్పుడు ఆయన అభివృద్ధి పరుస్తాడంట. మనుషుల వైపు కాదు, ఈ యొక్క చీకటి వైపు కాదు, ఈ అపవాది వైపు కాదు, కానీ ఆయన అంటున్నాడు, నీవు నా తట్టు తిరిగయ్యా నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను అంటున్నాడు. నీవు నా తట్టు తీయ నేను నిన్ను బలపరుస్తాను అంటున్నాడు. నీవు నా తట్టు తిరుగు, ఇదిగో నూతన స్వభావం నీకు ఇస్తాను, నూతన క్రియలు నీ పట్ల జరిగిస్తాను, ఈ నూతనమైన సంవత్సరంలో నూతనమైన మేలుతో నిన్ను నింపుతాను. ఎప్పుడు? నీవు ఆయన తట్టు తిరిగినప్పుడు అంట. When you turn to the Lord Almighty, He is going to build you up in your ministry, in your business, in your everything, in your family. Whoever lost their family members in this 2024, God is restoring you in this 2025. ఎవరైతే కుటుంబాన్ని కోల్పోయి ఉన్నారో, ఎవరైతే కుటుంబానికి దూరం అయిపోయి ఉన్నారో, కొంతమంది సాక్ష్యాలు వింటున్నామండి ఎన్నో దేశాలు, రాష్ట్రాల నుంచి. నా భర్త కోల్పోయి ఉన్నాను, ఇదిగో ఎంతగానో కఠినంగా ఉన్నది, నా కుటుంబంలో నాకు పిల్లలు నన్ను కనికరించట్లేదు, చూడట్లేదని అట్లాంటి వారు ఎంతో మంది తల్లులు వేదన పడుతున్నారండి. అయ్యో నా బిడ్డలను విడిచిపెట్టిపోయారు, నా భర్త ఉన్నప్పుడు నాకు సంతోషంగా ఉన్నదండి, నా భర్త ఉన్నప్పుడు నాకు సమాధానం, నాకు సమృద్ధి ఉన్నది, ఇది నా భర్తను కోల్పోయాను, నా పిల్లలు నన్ను పట్టించుకోవట్లేదండి. తల్లులు ఎంతో మంది ఏడ్చి బాధపడుతున్నారు. అట్లాంటి వారితో దేవుడు అంటున్నాడు, నేను నీకున్నాను, నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను, నేను నిన్ను బలపరుస్తానని నూతనమైన సంవత్సరంలో దేవుడు మీకు వాగ్దానం ఇస్తున్నాడు. God is building you up, God is giving you strength. Whenever you are weak, God is giving you strength. నువ్వు ఎప్పుడైతే బలహీనుడు అయ్యావో నేను నిన్ను బలపరచుదనని దేవుడు చెప్తున్నాడు. అందుకే ఆయన అంటున్నాడు, నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించుకొనుము, నీవు అభివృద్ధి పొందేదవంట. ఆమేన్, హల్లెలూయా. ఇది నా హృదయంలో ఏ దుర్మార్గతున్నదో ఎవరికి తెలియకపోతే, నీ తెల్ల బట్టలు ధరించినాను, అందరి పట్ల నీ ప్రేమగా నేనంట కనపరుచుస్తున్నాను, గాని నా హృదయంలో ఏమున్నదో ఎవరికి తెలియదు, కానీ దేవునికి తెలుసు. ఆ దేవుడి దిన వాక్యము ద్వారా, వాగ్దానము ద్వారా మనతో మాట్లాడుచున్నాడు. నీ లోపల ఏమున్నదో సరి చేసుకో, అప్పుడు నేను అభివృద్ధి పరుస్తున్నాను. నా యొక్క హృదయంలో ఎన్నో కోరికలు ఉండొచ్చు, ఎన్నో ఆశలు ఉండొచ్చు, అవి ఎందుకు నెరవేర్చట్లేదంటే అందులో ఏదైనా దురాశ నాకు ఉన్నదేమో, దానివల్ల నేను ఏదైనా ఆశిస్తున్నానేమో, అట్లా అందువల్ల దేవుడు కార్యము జరిగించట్లేదేమో, అందువల్ల అభివృద్ధి రావట్లేదేమో అని చెప్పి మనము తెలుసుకోవాలండి. ఎప్పుడైతే అభివృద్ధి కావాలంటే నీలో దుర్మార్గతను విడిచిపెట్టాలి. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం. The book of Proverbs chapter 11 verse 18. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ వచనం. భక్తిహీనుని సంపాదన వానికి మోసము చేయును, నీతిని విత్తువాడు శాశ్వతమైన బహుమానం పొందును. ఆమేన్, హల్లెలూయా. The wicked maketh an unsteady work, but to him that soweth justice there is a faithful reward. ఆమేన్, హల్లెలూయా. ఏంటంట? బహుమానము, శాశ్వతమైన బహుమానము నందునంట. ఎప్పుడు ఆ శాశ్వతమైన బహుమానము నందుతాడు? మంచిని విత్తినప్పుడు. విత్తబడేది నేను కూడా మంచిగా విత్తాలి. ఒకవేళ నీ శత్రువు ఎంత చెడ్డవాడైనా సరే, ఎంత అంటే నీ గురించి ఎంత చెడ్డగా పలికినా సరే, నువ్వు అతని గురించి ప్రార్థన చేసి అతను మేలు కోరి చూడు, అతని కొరకు నువ్వు దేవుని కొరకు ఏంటంటే పరిగెత్తి చూడు. ఇదిగో అతని కొరకు ఎప్పుడైతే నువ్వు మంచిని విత్తుతావో అప్పుడంట నువ్వు మంచి గోధుమతో నువ్వు కూడా తృప్తిపరచబడతావు, మంచి బహుమానాన్ని దేవుడు నీకు ఇస్తాడంట. గాడ్ విల్ గివ్ యూ ఎ ఫెయిత్ఫుల్ రివార్డ్ అంట. ఆమె నమ్మకమైన బహుమానాన్ని దేవుడు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఈ 2025 సంవత్సరంలో దేవుడి నీ పట్ల ఆ కార్యములను నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. నేను మనమందరము కూడా ఏ స్థితిలో ఉన్నామో ఒకసారి జ్ఞాపకం చేసుకొని, భక్తిహీనుని సంపదన వాడిని మోసము చేయనంట. ఎందుకు వాడిని మోసం చేస్తుందంటే వాడు భక్తిహీనంగా అది సంపాదిస్తున్నాడు కాబట్టి, అది దేవుడికి ఇష్టముగా లేదు కాబట్టి. అది లంచము కావచ్చు, రకరకమైన ఏదైనా మనం కలిగించుకోండి. అది దేవుడికి ఇష్టం లేదా?
నాకు హృదయ ప్రేరేపణ చెప్తుంది. నా పరిశుద్ధాత్మ దేవుడు నన్ను బోధిస్తున్నాడు, ఇది చెయ్యొద్దని, లేదా ఆ జోలికి వెళ్ళొద్దని. యథార్థమైనది కొంచెం ఇచ్చినా అది ఎన్నాళ్ళ వరకు ఎల్లవేళలా అది దేవుడు మనకి అనుగ్రహిస్తానే ఉంటాడు. ఆమె హల్లెలూయా. అట్లాంటి బహుమానాన్ని పొందుకోవాలి. భక్తిహీనులు సంపాదన ద్వారా మోసము మనకి లభించకూడదు, దాటికి దూరంగా ఉండాలి. ఈ నూతనమైన సంవత్సరం అట్లాంటి వాటికి దూరంగా ఉండాలని చెప్పి దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అండి. అదే విధంగా ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయము 16వ వచనంలో మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ జెరమియా చాప్టర్ 49 verse 16 onwards. 16. నీవు బేకరుడు, కొండ సందులలో నివాసించువాడు, పర్వత శిఖరమున స్వాధీనపరుచుకున్నవాడు, నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చును. నీవు పక్షిరాజు వలె నీ గుడిని ఉన్నత స్థలములను కొట్టుకొని పోయి అక్కడ నుండి నిన్ను క్రింద పడవేసిదను. ఇదే యెహోవా. ఆమేన్ హల్లెలూయా. Their arrogance has deceived thee, and the pride of thy heart, O thou hast dwelt in the cleft of the rock, and endureth to lay hold on the height of the hill. But thou should make thy nest as high as eagle, I will bring thee down from thence, says the Lord. దేవుడు అంటున్నాడు, యెహోవా ఇదే నీకు తెలియపరుస్తున్నాడు. ఒకవేళ ఈ 2025 సంవత్సరంలో కూడా ఇంకను నీలో ఏందంట, నీ హృదయము గర్వముతో నువ్వు మోసపుచ్చుకుంటున్నావేమో. చూడండి, ఎంత ఎత్తికి ఎదిగినా గాని, ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా గాని, అణిగి మణిగి ఉన్నప్పుడు, తగ్గించుకొని ఉన్నప్పుడు ఇంకా ఉన్నతమైన స్థితిని దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. అదే అంటున్నాడు, తో ఆరోగెన్సీ హాస్ డిసీవ్డ్ ది. ఏంటంట, నిన్ను నీవే పడవేసుకుంటున్నావు, నీకున్న గర్వమే నిన్ను అణిచివేస్తుందంట. రతన్ టాటా గారు ఉన్నారండి, ఎంతో సంపాదించుకున్నారు. కానీ ఆయన ఎప్పుడైతే పేదలకు పంచిపెట్టి ఉన్నారో, మంచి మంచి కార్యములు చేసి ఉన్నారో, ఇది నాన్న ప్రపంచ యావత్ అందరూ ఆయన కూడా ఏం చేస్తున్నారంట, దే ఆర్ ప్లీజింగ్ హిమ్. వాళ్ళందరూ కూడా ఆయన ఎంతగానో ఘనపరుస్తున్నారు. అట్లాంటి వారు ఎంతో మంది ఉన్నారు. ఒకవేళ ఇది నాన్న వాళ్ళ వాక్యము చదవకలేకపోవచ్చేమో, కానీ వాళ్ళు చేసిన మంచి పనులు గుర్తు చేసుకుంటున్నారు. ఇది నాన్న నీవు నేను కూడా, మనము కూడా ఏ అధికారములు ఉన్నా కానీ, ఎంత పెద్ద దైవ సేవకులైనా కానీ, పరిచర్లు కానీ, ఉద్యోగములు కానీ, బిజినెస్ లో కానీ, ఎప్పుడైతే దేవుడు నిన్ను బ్లెస్ చేస్తున్నాడో, ఇంకా నువ్వు తగ్గింపగలిగినప్పుడు ఆయన ఇంకా నేను ఉన్నతమైన శిఖరానికి తీసుకువెళ్తాడు. ఆమె హల్లెలూయా. అట్లాంటి తగ్గింపు నీలో నాలో ఉండాలి. ఒకవేళ నీలో నాలో గర్వం ఉన్నదా, Ask God for the forgiveness. అయ్యా దయచేసి నన్ను క్షమించు ప్రభువా, నాలో ఈ గర్వపు మాటలు, ఈ గర్వపు ఆలోచనలు తీసివేయనాను, నాలో తగ్గుతత్వం అయ్యా దయచేయి ప్రభువా అని ఎప్పుడైతే నీవు అడుగుతావో, ఖచ్చితంగా దేవుడు ఇంకా నిన్ను కూడా, నీ కుటుంబాన్ని కూడా, నీ పిల్లల తరమును కూడా దేవుడు ఆశీర్వదించడానికి ఇష్టపడుతున్నాడు. ఆమేన్ హల్లెలూయా. ఒబేద్యా 1వ అధ్యాయము 3వ వచనం. ద బుక్ ఆఫ్ ఒబేద్యా చాప్టర్ 1 verse 3. అత్యున్నతమైన పర్వతముల మీద ఆసీనుడివై ఉండి కొండ సందుల్లో నివసించువాడును, నన్ను క్రిందకి పడద్రోయేవాడు ఎవడని అనుకునివాడా, నీ హృదయపు గర్వము చేత నువ్వు మోసపోయావు. నేను చెప్పాను కదండి, నువ్వు హృదయంలో అనుకుంటున్నావేమో నాకు సమస్తం ఉంది, ఐ హావ్ జెట్ సెక్యూరిటీ, నో బడీ ఈస్ గోయింగ్ టు డూ మీ ఎనీథింగ్ అని అనుకుంటున్నావేమో. నీ హృదయంలో అట్లాంటి గర్వంతో నింపబడుతున్నామో, నీకు మరణం ఎప్పుడు వస్తుందో నీకు తెలీదు, నీ పతనం ఎప్పుడు ఏర్పడుతుందో తెలీదు, నువ్వు ఎప్పుడు పడిపోతావో తెలీదు. ఏంటంట, చిన్న సూది చాలండి, చిన్న చిన్న రాళ్ళు చాలు నీ కాలు స్లిప్ అయి పడిపోయి మరణించడానికి. లేకపోతే చిన్న శ్వాస ఆడుకున్నాను మరణించడం ఎంతసేపు దేవుడు తలుచుకుంటే. ఇదే నాన్న అట్లాంటి స్థితిలో ఉన్నామేమో. అత్యున్నతమైన పర్వతం మీద ఆశీనుడై ఉన్నావు, కొండ సందులో నివసించున్నాను, నన్ను పడద్రోయగలవాడు ఎవడో అని నువ్వు అనుకుంటున్నావేమో. ఆయన తలుచుకుంటే ఎంతసేపు కొండలో ఏంటంటే ఆ పాట ఉంది కదా, కొంతసేపు కనబడి అంతలోనే మాయమై ఆవిర వంటి జీవితం. ఈ రాత్రి దేవుడు నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు? నీ ఆస్తి నిన్ను కాపాడుతుందా? నీ హోదా, నీ అధికారము నిన్ను కాపాడుతుందా? నీ స్వభావం మార్చుకోమని చెప్తున్నాను, నీ ఆలోచన మార్చుకోమని చెప్తున్నాను. ఆ రోత జీవితాన్ని విడిచిపెట్టు, ఆ భయంకరమైన పాపంలో విడిచిపెట్టు, ఆ త్రాగుబోతు తనముని, ఆ వ్యభిచారముని విడిచిపెట్టు. ఇంకెన్నాళ్ళ వరకు పాప రోత జీవితంలో బ్రతికిద్దాము. ఇక నాయన నూతనమైన సంవత్సరంలో నీ పిల్లల కొరకు బ్రతుకు,
నీ ఆత్మీయ స్థితిని మెరుగుపరచుకో, నీ ప్రార్థనా జీవితాన్ని మెరుగుపరచుకో. నీలో గర్వంలో ఉన్న నీకు, నీలో మోసమును ఉన్న నీకు దీని అన్నిటిని తీసివేయి అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 26వ వచనము, ద బుక్ ఆఫ్ జేమ్స్ చాప్టర్ 1 verse 26. And if any man think ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక తన హృదయములను మోసపుచ్చుకొనుచు భక్తిహీనుడని అనుకున్న ఎడల వాని భక్తి వ్యర్థమే. చూడండి, ఆత్మీయతలకు కూడా వారు చెప్తున్నాడండి దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. ఎవరైతే స్పిరిచువల్ గా గ్రోత్ అవుతున్నారో, ఆత్మీయతలు ఎదుగుచున్నారో అట్లాంటి వారితో కూడా అంటున్నాడు, ఎవడైనను నోటికి కళ్ళము పెట్టుకొనక, ఏంటంట, ఎంత తన హృదయంలో మోసపరుచుకొనొచ్చు భక్తి గలవాడని అనుకుని నీడలా వాడి భక్తి కూడా వ్యర్థమంట. అయ్యో చూడండి, మనం ప్రార్థన చేస్తాం, మన ఆత్మీయతలు ఎదుగుతున్నాము, కానీ నోటిని కూడా జాగ్రత్త పరుచుకోవాలంట. ఆ నోటిని కలము, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి, ఎక్కడ ఏ విధంగా మరి ఉండాలి, ఎక్కడ ఏ విధంగా నడుచుకోవాలో, తగినంత మట్టుగా ఎట్లా మాట్లాడాలో అది మనకి ఆత్మీయత ఈ వాక్యము కూడా మనకు నేర్పిస్తుందని. నువ్వు భక్తిపరుడివే, ఆత్మీయతలో బలపడి ఉన్నావు, దేవుడు నేను ఇంకా ఆశీర్వదిస్తున్నాడు, మంచి మంచి ఏంటంట తలాంతులు ఇచ్చినాడు, దర్శనములు ఇచ్చినాడు, ప్రవచన వరములు ఇచ్చినాడు. నీ నోటిని కూడా జాగ్రత్త పరుచుకోమంటున్నాడు. దానివల్ల దేవుడు అంట ఒకవేళ ఇచ్చింది కూడా తీసివేస్తాడేమో, జాగ్రత్త. ఇచ్చిన అభిషేకాన్ని కూడా దేవుడు తీసుకోగలడు, అవునా కాదండి? తీసుకోగలడు. ఆయనకి అట్లాంటి సామర్థ్యం ఉన్నది దేవుడికి. అందుకే ఆ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండయ్యా నా సేవకుడా, సువార్తికుడా, ప్రవక్త, జాగ్రత్త అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. విశ్వాస క్రైస్తవుడా, జాగ్రత్త అని తెలియపరుస్తున్నాడు. నువ్వు మంచి భక్తిపరుడివే, ప్రార్థన చేస్తావు, నోటికి కళ్ళము వేసుకో, ఎక్కడ ఏ విధంగా మాట్లాడాలి. అందుకే ఆయన అంటాడు కదా, వినిటకు ఏం చేయాలంట, వేగిరపడాలి, మాట్లాడుటకు నిదానించాలి. దీనిలో మనం ఆపోజిట్ గా ఉన్నాం చాలా వరకు. ఎందుకు సంఘాలు దూరం అయిపోతున్నాయి, సంఘాలు నాశనం అయిపోతున్నాయి, ఎందుకు విశ్వాసులు దూరంగా వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఎందుకు మన తోటి సహోదరులే, తోటి సేవకులే ఎందుకు ఒకరికొకరు పడట్లేదంటే మాటే. అందుకని ఎవడైనా నోటికి కళ్ళమే పెట్టుకోనక, నోటికి కళ్ళమే పెట్టుకో, తగినంత మాత్రమే నాకు జ్ఞానము నువ్వు ప్రభువా. Lord, give wisdom what I should speak in front of your prophets, in front of your servants, in front of your బిలీవర్స్. అయ్యా, నేను నీ యొక్క విశ్వాసుల ఎదుట ఏ విధంగా మాట్లాడాలి, ప్రవక్తల దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, సేవకుల దగ్గర ఏ విధంగా మాట్లాడాలి, నేను ఏ విధంగా నడుచుకోవాలో నీ జ్ఞానము నాకు దయచేయని ఎప్పుడైతే నువ్వు అడుగుతావో ఖచ్చితంగా నువ్వు తోటరెళ్ళకుండా ఉంటావు. ఆమె ఇంకా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఉన్న స్థలం నుంచి దేవుడు నిన్ను, నానా దేశాల్లో దేవుడు నిన్ను నడిపించడానికి ఇష్టపడుతున్నా. ఎప్పుడైతే నిన్ను నువ్వు తగ్గించుకుంటావో, when you humble in the sight of the God, దేవుడి సన్నిధానంలో ఎప్పుడైతే నువ్వు తగ్గించుకుంటావో ఆయనే నిన్ను వాడుకుంటాడు. నీ భాష కాదు, నీ యాస కాదు, నీ యొక్క ఏంటంట ఈ దీనికి నువ్వు భయపడతావో అప్పుడే ఆయన నిన్ను వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. ఆమె ఇన్ ఏ మ్యాన్ థింకెత్ హిమ్సెల్ఫ్ టు బి రిలీజియస్, నాట్ బ్రైండింగ్ హిస్ టంగ్ బట్ డిసీవింగ్ హిస్ ఓన్ హార్ట్, దిస్ మ్యాన్ రిలీజియన్ ఈజ్ వేన్. ఆయన భక్తి వ్యర్థము, భక్తి గలవాడు అనుకుని నీ ఎడల అతని భక్తి వ్యర్థము అని చెప్తున్నాడు. 2025 సంవత్సరంలో మనం పరిశీలన చేసుకుందాం. నిజమే, ఆయన హస్తము కొదువుగా లేదంట నేను ఆశీర్వదించడానికి. వీటి కొరకే తిన్నాళ్ళ వరకు మూసిపోయి ఉన్నాయో ఆ యొక్క ద్వారాలు, ఇది నా నూతనమైన సంవత్సరంలో ఆయన లేక ఆ బంధకాలని, ఆ ద్వారాలు తెరవడానికి దేవుడు ఇష్టపడుచున్నాడు. ఆమె హల్లెలూయా. అట్లాంటి గొప్ప ధన్యతను దేవుడు చూపించబోతున్నాను నీ పట్ల, నీ కుటుంబం పట్ల, పరిచర్య పట్ల. ఎంతో మంది సేవకులు ఇదే నా కుటుంబ పరిస్థితి నడిపించుకోలేని వారు, అట్లాంటి వారితో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన అంటున్నాడు, నోటికి కళ్ళము పెట్టుకో, నా సన్నిధానంలో ప్రార్థన చేయి, నేను నీకు ఆశీర్వదిస్తాను, నేను నిన్ను అభివృద్ధి పరుస్తాను, నేను నిన్ను పైకి లేపుతాను, నేను నిన్ను వాడుకుంటాను అంటున్నాడు దేవుడు. ఆమేన్, హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము, ద బుక్ ఆఫ్ ఎఫెసియన్స్ చాప్టర్ 4 verse 17. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరింక మీదట నడుచుకునవలెనని ప్రభువునందు సాక్ష్యం ఇచ్చుచున్నాను. ఆమేన్, హల్లెలూయా. This then I say and testify in the Lord that henceforward you shall not as also the Gentiles walk in the vanity of their mind. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు కాకుండా ఏంటంటే మీరు ప్రభుకి సాక్ష్యం ఇచ్చుచున్నారు. మీరు వాళ్ళ విధంగా వెళ్ళొద్దు. అన్ని జనులు అంటే వాళ్ళు రకరకమైన, ఇతను చెప్పేది నమ్ముతారు,
లోకస్తులు చెప్పేది నమ్ముతారు, పూజారి చెప్పేది నమ్ముతారు, లోకంగా అంతా దర్గాకు కానీ అక్కడికి 10 మంది చెప్పిన కూడా అన్ని నమ్మి అన్ని చేస్తారు, తీరా ఏమీ జరగదు. కానీ నీవు నేనేం చేయాలంట? రక్షింపబడ్డావు, దేవుడి వాక్యము తెలుసుకున్నావు, సువార్త వింటున్నావు. ఇప్పుడు నీ నమ్మకం ఎవరి మీద ఉండాలి? ప్రభు మీద ఉండాలి. నీ విశ్వాసము ప్రభు మీద ఉండాలి, దేవుని వాక్యం మీద ఉండాలి. అప్పుడంట దేవుడిని పట్ల కార్యం చేయడానికి ఇష్టపడుతున్నాడు. ఒక పక్క ప్రార్థన చేస్తారు, ఒక పక్క ఏమో తాయెత్తలు అంటారు. ఒక పక్క ప్రార్థన చేస్తారు, ఒక పక్క దర్గా అంటారు. ఒక పక్క ప్రార్థన చేస్తారు, ఒక పక్క ఆ దేవతలు, ఆ గుళ్ళు, గోపురాలని తిరుగుతూ ఉంటారు. నథింగ్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. అట్లయితే ఏమి జరగదండి. నీ విశ్వాసము అవునంటే అవును, కాదంటే కాదు. నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. నా దేవుడు నాకు చేస్తాడని నమ్మకం నీకు ఉన్నప్పుడు ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నీ ప్రేమ ఆ విధంగా ఉండాలి, నీ విశ్వాసము కూడా ఆ విధంగానే ఉండాలి దేవుని పట్ల. కాబట్టి అన్ని జనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీద నడుచుకోవలసి వద్దు, వదిలేయండి. చూడండి, ఎంతో మంది విశ్వాసులు వస్తారు అయ్యగారి దగ్గరికి, పాస్టర్ గారి దగ్గరికి, ప్రార్థన చేయించుకుంటారు, స్వస్థతలు పొందుతారు, మళ్ళీ కనిపించారు. మళ్ళీ అదే పాత రోత జీవితము, మళ్ళీ అదే నడవడికే, మళ్ళీ అదే త్రాగుబోతు జీవితము, మళ్ళీ అదే పాపపోచులు, మళ్ళీ అదే భయంకరమైన పరిస్థితులు. ఇది నా దేవుడు నీతో నాతో మాట్లాడుచున్నాడు. నీవు నేను మనమందరము కూడా అన్ని జనములే కాదండి. ఆలస్యము కావచ్చేమో కానీ దేవుడు నీ పట్ల కార్యము చేయడానికి ఇష్టపడుచున్నాడు. అందుకే అంటాడు 1 పేతురు 1:18 నుంచి మనం చూసుకున్నట్లయితే, ద బుక్ ఆఫ్ 1 Peter chapter 1 verse 18 onwards. పారంపర్య చర్యలను పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగాక వెండి బంగారం వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమును గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడినని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను గాని తాను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచబడిను. కాగా మీ విశ్వాసము నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నవి. ఆమేన్, హల్లెలూయా. ఇక్కడ ఏంటంట, మీ పితృ పారంపర్యమైన మీ వ్యర్థమైన ప్రవర్తన విడిచిపెట్టినట్లుగా వెండి బంగారం వంటి క్షయమైన వస్తువుల చేత మీరు విమోచింపబడలేదంట. మరి దేని వల్ల నీవు నేను మనందరం విమోచింపబడ్డామంటే అమూల్యమైన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తము చేతనే, నిర్దోషమైన నిష్కౌంటమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేతనే మనం అందరము కూడా విమోచింపబడి ఉన్నాం. ఇది నన్ను బలలో పాలుపొందుకొచ్చున్నాం. ఈ మొదటి ఆదివారము నూతనమైన సంవత్సరంలో బలలో మనం పాలుపొందుచున్నప్పుడు ఏంటంట, నీ బంగారము, నీ వెండి, నీ ఆస్తి ఇది కాదు దేవుడు చూస్తుంది, కానీ కేవలము ఆయన అమూల్యమైన రక్తము చేత నీవు నేను కూడా నిర్దోషులుగా ఎంచబడుతున్నామంట, నిష్కలంకలంగా ఎంచబడుతున్నామంట. నువ్వు చేస్తున్న ప్రతి పాపము, అతిక్రమం దేవుడు తుడిచివేయడానికి ఇష్టపడుచున్నాడు. అయ్యో నేను అనిజనులుగా ఉండొద్దు అన్నప్పుడు మరి విడిచిపెట్టాలి. నువ్వు బలలో పాలు పొందుతూ కూడా మరలా పాపము చేస్తున్నావు, మరలా లోకంలోకి వెళ్తున్నావు, మరలా చీకటిలే, మరలా ఆ భయంకరమైన దానితో నీవు తిరుగుతూ ఉన్నావు, చేస్తూ ఉన్నావు. ఎంత అవమానము కొని తెస్తున్నావు, దేవుని నామానికి నువ్వు అవమానము కొని తెస్తున్నావు. ఒకసారి జ్ఞాపకము చేసుకో. ఒకవేళ నిన్ను నువ్వు సరిగా పరిశీలన చేసుకోలేకపోతే ఈ బలలో పాలు పొందవలసిన అవసరముగా లేదండి. అందుకే యోగ్యులుగా మిమ్మల్ని మీరు దేవుని ఎదుట పరీక్షించుకోండి, పరిశీలన చేసుకోండి, యోగ్యులుగా పాలు పొందండి అని చెప్పి దేవుడు తెలియపరుస్తున్నాడు. మరి మనం ఆ యొక్క యోగ్యులుగా ఉన్నామో లేదో, ఆయన జగత్తి పునాది వేయబడక మునిపే నియమింపబడిన గాని తను మృతులో నుండి లేపి తనకు మహిమపరిచిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తము కడవరి కాలమందు ఆయన ప్రత్యక్షపరచున్నట్లు మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. నువ్వెందుకు బాలలో పాలు పొందుతున్నావు? నువ్వు కడగబడి ఉన్నావు, నమ్ముచున్నావు కాబట్టి. కానీ మనం ఏం చేస్తున్నాం? ఒక పక్క చేతితోటే చేస్తున్నాం. అది భయంకరమైనవి పాపములో, గుట్కా, పాన్ పరాకులని, గంజాయి అనే మొత్తులతో. అదే విధంగా మళ్ళీ ఏం చేస్తున్నావు అంట, అదే చేత్తు
యేసయ్యా నీకు వందనాలు అని చెప్పి ఏం చేస్తున్నావంట, ఈ యొక్క ద్రాక్ష రసం అని ఆయన రక్తాన్ని సాదృశ్యంగా నువ్వు స్వీకరిస్తావు. ఎంత భయంకరమైన పాపం. మందిరము దాటంగా లేదా గంట కొట్టినట్టు 1 గంట 12, 4 అని చెప్పి పరిగెత్తుకుంటూ పోతారు. రక్షణ, నిజమైన రక్షణ ఏది? ఇంకెక్కడ మారింది నీ స్వభావము? ఇంకెక్కడ మారి, ఇంకెప్పుడు నువ్వు నూతన సృష్టిగా మరి చేయబడి ఉన్నావో ఒకసారి జ్ఞాపకం చేసుకో. కేవలము నేను ఓన్లీ దాని గురించి చెప్పాను కదా, ఇవన్నీ నేను చేయట్లేదని కొంతమంది స్త్రీలు లేకపోతే కొంతమంది పురుషులు ఇట్లా కూడా ఆలోచిస్తారు. నీ మాట ఇందాక చెప్పాను కదా, నోటిని కూడా జాగ్రత్త పరుచుకోవాలి. నీ చూపు, నీ ఆలోచన, నీ ప్రవక్త, నీ నడవడిక సమస్తము ఏదైనా విషయంలో మనం పడిపోయి ఉన్నామేమో. అందుకే ఇది పాప పరిహార్థ బలిగా ఆయన నీ కొరకు నా కొరకు మరణించాల్సి వచ్చింది. నిన్ను పరిశీలన చేసుకో. ఈ యొక్క ఇది కేవలం రొట్టె ముక్కే కాదు, ఇది కేవలం ద్రాక్షారసమే కాదు, కానీ ఆయన శరీరము నీ కొరకు నా కొరకు దున్నబడి ఉన్నదాన్ని కొరడాలతో కొట్టించుకున్నాడు, ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. ఆ రక్తాన్ని నీ కొరకు నా కొరకు ఏంటంటే క్రయధనం చెల్లించున్నాడు. ఆ సిలువను ఒకసారి జ్ఞాపకము చేసుకున్నప్పుడు నువ్వు మరలా పాపము జోలికి వెళ్ళడానికి ఇష్టపడవు, ఆ రోత జీవితానికి వెళ్ళడానికి ఇష్టపడవు. నీలో నూతనముగా మార్చబడాలి, నువ్వు నూతనముగా తీర్చబడాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడండి. నన్ను నీ దగ్గర నుంచి, నా దగ్గర నుంచి. హృదయం అనే పలక మీద దాన్ని లిఖించుకో. అయ్యా ఇదిగో నాకు ఈ భయంకరమైనది వద్దు నాయన. అది చూడండి, నువ్వు ఉద్యోగం చేస్తున్నావు, అందులో ఏదైనా తప్పు ఉన్నదా, పాపం ఉన్నదా విడిచిపెట్ట. ఉద్యోగం చేయట కన్నా, అందుకంటున్నాడు ఒక చెయ్యి తప్పు చేతి నరికే, ఒక కన్ని అభ్యర్థపరుస్తున్న దాన్ని తీసివే అంటున్నాడు. అట్లా నువ్వు నరకానికి పోవట కంటే ఇట్లా నువ్వు పరలోకానికి రావటం దేవుడికి ఇష్టమే కదా. ఇది నాన్నదే, ఏది నిన్ను అభ్యర్థపరుస్తుందో దాన్ని విడిచిపెట్టు. అది ఏదేమైనప్పటికీ నీ ప్రార్థనా జీవితానికి ఏది అడ్డుపరుస్తుందో దాన్ని విడిచిపెట్టు, దానికి దూరంగా పరిగెత్తు. నీ ఆత్మీయ స్థితికి ఏది అడ్డుగా ఉన్నదో దాన్ని విడిచిపెట్టు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన రాకడ ఎప్పుడు వస్తుందో తెలియదు. భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నాయి, భయంకరమైన తెగుళ్ళు ఎదురవుతున్నాయి, రాబోతున్నాయి. ఉగ్రత దినం చాలా సమీపంగా ఉన్నది. భయంకరమైన పరిస్థితులు చూడండి, ఒకరి పట్ల ఒకరికి విభేదములు, కుటుంబంలో తగాదాలు, భార్యాభర్త విషయంలో, అదేవిధంగా అన్నదమ్ముల విషయంలో, తల్లిదండ్రుల విషయంలో, రాజ్యాల పట్ల, అధికారుల పట్ల, ఈ యొక్క లోకంలో ఎక్కడ చూసినా భయంకరమై మనకు కనబడుచుంది, కానీ సమాధానము లేదు. మరి వీటిని చూసైనా నువ్వు సరి చేసుకోవాలి కదా, వీటిని చూసే నిన్ను పరిశీలన చేసుకోవాలి కదా. ఎక్కడైనా నువ్వు ఆత్మీయతలో ఇంకా ఎదగాలి కదా, ప్రార్థనలో ఎదగాలి కదా. ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం కూడా దొరకదండి రానున్న కాలంలో. మరి ఈ వాక్యం ఒక్క వాక్యమును చదవటానికి, ఒక్క వాక్యమున నీకు హృదయములో ఉన్నదా? 30 సంవత్సరాలైంది రక్షింపబడి. పరిశుద్ధ గ్రంథము కీర్తనలు ఎక్కడ ఉండదో తెలీదు, యోబు గ్రంథం ఎక్కడ ఉండదో తెలీదు, ప్రకటన గ్రంథం ఎక్కడ ఉండదో తెలీదు. అయ్యా ప్రార్థన చేయమంటే ముసిముసిలు నవ్వుతారు, అమ్మ ప్రార్థన చేయమంటే నాకు రాదని అంటున్నారు, కానీ నీ ఆత్మీయ స్థితి ఎక్కడ ఉన్నది? బలలో పాలు పొందుతున్నావు, ఉపయోగం లేదు. నువ్వు దేవుని మందిరానికి వెళ్తున్నావు, ఉపయోగం లేదు. ఎందుకంటే నువ్వేం చేస్తున్నావు? వెళ్తున్నావు, వస్తున్నావు నామకార్థంగా. ఏ స్థితిలో ఉన్నావు? ఇంకా నులివెచ్చని జీవితమనా 2025 సంవత్సరంలోనే బ్రతుకును మార్చుకోవా, నీ ఆలోచన మార్చుకోవా, నీ ప్రార్థన జీవితం మార్చుకోవా, నీ ఆత్మీయ స్థితిని మార్చుకోవా. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. దేవుడు నీతో మాట్లాడుచున్నారు. ఎవరైతే ఇంకా వెనకబడిపోయి ఉన్నారో, ఈ నూతనమైన సంవత్సరంలో నేను నా ప్రభు కొరకు బ్రతుకుతాను, నేను సువార్తను ప్రకటిస్తాను, నేను ప్రార్థన చేస్తాను, నేను దేవుని కొరకు పరిగెత్తుతాను. ఏంటంట ఒక మాట ఉంటది, చక్కని మాట. ఈ దేవుని యొక్క వాక్యము ప్రకటించే పాదములంట సుందరములు. అందునే సుందరం. ఇది నీవు అట్లాంటి సుందరుగా మార్చబడాలి. ఆ వాక్యమును, ఆ పాదములు ఎప్పుడైతే నీలో ఉంటాయో, ఆయన కొరకు పరిగెత్తాలని ఆశ నీలో ఉంటుందో, నీ సుందరుడుగా మార్చబడతావంట. దేవుడి కొద్ది మాటలను వెనుకలో ముద్ర వేసి భద్రపరచును గాక. ఆమేన్. హల్లెలూయా. ఈ సమయంలో బల మన మధ్యలో ఉన్నది. మనం పరిశీలన చేసుకుని యోగ్యులుగా బలలో పాలు పొందాలని చెప్పి ప్రభు పేరట మనం చేస్తున్నాం. ఈ సమయంలో ఆరాధనకి సమయం ఇస్తున్నాం కాబట్టి ఆరాధించవలసిందిగా ప్రభు పేరట మనం చేస్తున్నాం.
స్తుతి 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 స్తోత్రాలు 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 స్తోత్రాలయ్యా. అయ్యా నీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీకు తండ్రి సమాధానకర్తమైన అధిపతి నీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. నూతనమైన స్వభావం కలిగి ప్రభా. అయ్యా పాతదైనది ఏదైనా ప్రభా మాలో అయ్యా ఉన్నదేమో అని ప్రభా నాయన దినాన్ని మాకు మీరు మాట్లాడి ఉన్నారు ప్రభా. అయ్యా మాలో ఏ విధమైనవి అయ్యా అభ్యంతర పరీక్షలు ప్రభా వాటిని అయ్యా తీసివేసుకున్నట్టుగా నీ కృపను మాకు అనుగ్రహించింది ప్రభా. అయ్యా ప్రత్యేకమైన జీవితాలు నూతన సంవత్సరంలో ప్రభా అయ్యా జీవించుటకు నీ కృపను మాకు దయచేయండి. ఆత్మ యొక్క నడిపింపును మాకు దయచేయండి ప్రభా. అయ్యా నీ వాళ్ళలో పాల్గొంచిన మేము ప్రభా అయ్యా నీకు ఆయాసకరమైన క్రియలు మాటలు తలంపుల ఆలోచనలో నాయన చూపుల ద్వారా ప్రభా అయ్యా తన నడవడిక ద్వారా ప్రభా ఆయాసకరమైన ప్రతి క్రియలను ప్రభా నాయన మాలో నుండి విసర్జించుకునే శక్తిని సామర్థ్యతను మీరు అనుగ్రహించండి ప్రభా. నీ వాక్యానుసారమైన జీవితాన్ని జీవించగలిగే కృపను మాకు దయచేయండి ప్రభా. అయ్యా నీ చిత్తమును నెరవేర్చుకునే వారముగా ప్రభా అయ్యా నీ యొక్క రక్త మాంసములలో ప్రభా నాయన అయ్యా నాయన పాలు పొందుటకు నాయన నువ్వు ఇచ్చిన ఆధిక్యతని బట్టి నీకు వందనాలు ప్రభా. అయ్యా సమాధానము కలిగినైనా అయ్యా నీ సువార్తలో ప్రభా నైనా అయ్యా నాయన నీలో ప్రభా నైనా నిలిచి వారంగా ప్రభా మమ్మల్ని సిద్ధపరచండి అయ్యా. అయ్యా తండ్రి నీ కృపలోనైనా అయ్యా బలము కలిగినైనా ముందుకు సాగే కృపను మాకు అనుగ్రహించమని నీ చిత్తానుసారమైన జీవితం జీవించే కృపను దయచేయమని మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొని పొందుకునేనాము తండ్రి. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవుని స్తోత్రాలు. ఈ 2025 సంవత్సరంలో మొదటి పునరుద్ధాన దినం నుండి తండ్రి నీ సన్నిధిలో కూడి ప్రార్థించడానికి ఇచ్చిన భాగ్యం బట్టి స్తోత్రాలు. ఈ మొదటి పునరుద్ధాన దినం నుండి తండ్రి నువ్వు మాట్లాడిన శ్రేష్టమైన మాటలు బట్టి నీకు వందనాలు. అవును తండ్రి, ఒక వ్యక్తి నూతన సంవత్సరంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి, ఎలా సరి చేసుకోవాలి, ఎలా నవీన స్వభావంలోకి మార్చబడి దేవుని యొక్క వాగ్దానం స్వతంత్రించుకునే విషయాలు చాలా విషయాలు ప్రభుత్వం మాట్లాడిన రీతిని బట్టి స్తోత్రాలు తండ్రి ప్రభావ. ఇప్పుడు అయ్యా మేము సరి చేసుకుని మేము పరీక్షించుకుని మా యొక్క నోటికి కళ్ళెం పెట్టుకుని మా యొక్క వ్యర్థ ప్రవర్తన అంతటిని తొలగించుకుని ప్రభా ఈ రోజున ప్రభు యొక్క బలలో పాలు పంపులు పొందుతుండగా నీ కృప నీ యొక్క అభిషేకం మాకు తోడించండి. మాలో మీకు విరుద్ధమైనవి మీకు నచ్చనివి మాలో ఏమన్నా ఉంటే మాకు తండ్రి అయిన ప్రభా మాలో నుంచి మా యొక్క పరిచర్లోంచి మా యొక్క సమస్తంలోంచి అయ్యా ఒక చేదైన వేరుని తొలగించి ప్రభా నీ కొరకు పరిశుద్ధులుగా నీతిమంతులుగా యథార్థవంతులుగా అయ్యా నిలబడి అయ్యా సేవ చేసే భాగ్యమును మా అందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఈ లైవ్ని ఎందరైతే వీక్షిస్తున్నారో ఎందరైతే తండ్రి ప్రభా వీక్షించబోతున్నారో వారందరి జీవితంలో యేసు క్రీస్తు నామములో వారికి నవీన స్వభావము కలుగును గాకని ప్రార్థిస్తున్నాను. అద్భుతం చేయండి, ఆశ్చర్యరీతిగా తండ్రి ప్రభా ఈ రోజున దాసులను నిలబెట్టుకుని నువ్వు మాట్లాడిన రీతిని బట్టి నీ స్తోత్రం. ఇంకా తండ్రి ప్రభా కొలతలేని ఆత్మచేత నింపి ఆయన దాసులు నిలబెట్టుకుని మహిమాస్వరూపి యొక్క ఆత్మచేత తండ్రి ప్రభు దాసుని వాడుకొనమని ప్రార్థిస్తూ నీవే మంచి ఆరోగ్యమును బలమును శక్తిని కృపను నీ వలన దీర్ఘాయువును సుఖజీవిత గడుపు సంవత్సరమును నీ దాసునికి అనుగ్రహించి ప్రభా నూతనమైన పరిచర్య డోర్స్ యేసు నామములో ఈ నూతన సంవత్సరంలో ఓపెన్ అవునగాకనే ప్రవచిస్తున్నాను ప్రభా. అద్భుతం చేయండి, ఆశీర్వదించమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. సమయంలో మన మధ్యలో బల్ల ఉన్నది, మరి యోగ్యులుగా మనం ఇందులో పాల్గొనవలసిందిగా మరి దేవుని యొక్క లేఖనం మనకు తెలియపరుస్తున్నాయి కాబట్టి 1 కొరింథీ రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనములో నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వల్ల పొంది తిని ప్రభు అయిన యేసుతో అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి ఇది మీ కొరకై నా శరీరము నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయలేని చెప్పాను. ఈ సమయంలో మన మధ్యలోకి మరి ప్రభు వల్ల మరి ప్రభు యొక్క శరీరము సాదృశ్యంగా రొట్టె మరి మన మధ్యలోకి వచ్చేస్తుండగా ప్రతి ఒక్కరు కూడా యోగ్యులుగా పాల్పొందవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. ప్రార్థనా పూర్వకంగా మరి స్వీకరించవలసిందిగా ప్రభు పేట మనం చేస్తున్నాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, గొప్ప దేవుడానికి స్తోత్రాలు ప్రభు. నీకే వందనాలు నాయన. అయ్యా ఇదిగో ప్రభు నువ్వెంతగానో ప్రభు మా కొరకు నల్లగొట్టబడి ఉన్నావు ప్రభా. నీ శరీరం సాదృశ్యంగా
ఇక గోధుమ పిండి నాయన అయాదిగో ప్రభు ఈ విధంగా నన్ను స్వీకరించుండగా ఈ రొట్టెను ప్రభు నాయన మాలో ఉన్న ప్రతిదీ నాయనేసి ప్రతి బలహీనత నుంచి విడుదల కలిగించండి, ప్రతి రోగము నుంచి విడుదల కలిగించండి, స్వస్థత పరచండి ప్రభు. అయా నీకే వందనాలు ప్రభు. నువ్వు వచ్చేంత పర్యంత వరకు ఇది చేయమన్నావు అయా, జరిగించమన్న సమస్తం ప్రభు నీ చేతులకు అప్పగిస్తూ ఎవరైతే స్వీకరిస్తున్నారో యోగ్యులుగా పాల్గొని గొప్ప దయచేయమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్. పాట పాడుతుండగా మీ మధ్యలోకి మళ్ళా చేతిలో రొట్టెను నేనయ్యా, ఇరువు యేసయ్యా, ఇరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, ఇరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ప్రార్థన పూర్వక పరిశుద్ధులుగా శరీరం తీసుకొచ్చాను, ఈ బలము శక్తిని అనుభవించి మా శరీరానికి అన్వేషణ చేసి మేము మాలో జీవిస్తూ మీలో జీవిస్తూ మీ కొరకు ప్రకాశించే బిడ్డలు మేము ఉంచిన ఏదిస్తున్నాము. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని ఈ పాత్ర మీ కొరకు ఈ పాత్ర నా రక్తం వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకే దీన్ని చేయడానికి చెప్పాను. మీరు ఈ రొట్టె తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలను త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరం గూర్చి రక్తము గూర్చి అపరాధయోగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకుని వలను అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రను త్రాగవలను. ప్రభు శరీరముని విమోచింపక తిని త్రాగువాడు తనకు శిక్షా విధి కొలుగుటికి తిని త్రాగుచున్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభా. ఈ ద్రాక్ష రసము నీ రక్తానికి సాదృశ్యంగా ప్రభా మేము స్వీకరించుచుండగా అయా మాలో ఉన్న ప్రతి చెడుని కడగండి నాయన, పవిత్రపరచండి, పరిశుద్ధపరచమని అయా అదిగో ప్రభు ఎవరైతే స్వీకరిస్తున్నారో వాళ్ళ యొక్క దర్శించండి, వాళ్ళకు హృదయాలు తెరవండి అయా, తెపరేలింపు చేయండి ప్రభా. పరిశుద్ధంగా నాన్న అయా నడిపించమని యేసునామమున అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమె ఈ ద్రాక్షరసం వచ్చుండగా మరి ప్రార్థన పూర్వకంగా స్వీకరించాల్సిందిగా ప్రభు ప్రార్థన మనం చేస్తున్నాం. అమూల్యమైన రక్తము, నిష్కలంకమైన రక్తము, యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను. ఆఖరి ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, సకలాశీర్వాద కానుభూతుడు అయిన తండ్రి, నీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాము నాయన. ఇదిగో ప్రభా, మొదటి పునరుద్ధాన దినము రోజు ఈ విధంగా నాయన నీ సన్నిధానంలో మేము
మేమందరం గడపడానికి మీరు మాకు ఇచ్చిన కృపకై తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా, నీకే వందనాలు. అదే విధంగా ఈ సంవత్సరం అంతయు ప్రభా నీకు దయా కిరీటం చేత ప్రతి ఒక్కరు మీరు ఆశీర్వదించండి, దీవించండి. నూతనమైన మేలులతోటి, నూతనమైన ఆశీర్వాదములతోటి, నూతనమైన ద్వారములు మీరు తెరవమని ప్రభా నీ సన్నిధానం ప్రార్థన చేస్తున్నాము నాయన. అయ్యా నేను ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువు లేదన్నావు ప్రభా. అయ్యా అదిగో మళ్ళీ నువ్వు నడిపించేదనన్నావు, పోషించేదనన్నావు, బలపరిచేదనన్నావు, నిలబెట్టేదనన్నావు, వాడుకునేదనన్నావు ప్రభా నీకు స్తోత్రాలు నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. ఈ యొక్క లైవ్ ని ఎవరైతే వీక్షిస్తున్నారో తర్వాత చూడబోచున్నారో ప్రభా వాళ్ళ యొక్క నాయన కుటుంబంలో కూడా నెమ్మదిని, సమాధానం, ప్రేమను, ఐక్యతని నైనా సమకూర్చండి, సహాయమును దయచేయండి ప్రభా. అయా నూతనమైన సంవత్సరంలో ప్రభా ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభా అయా చిరునవ్వు నుంచి తండ్రికి స్తోత్రాలు. వాళ్ళు చేస్తున్న ఉద్యోగంలో, వ్యాపారంలో, పరిచర్యలో అయా సమస్త విషయంలో అభివృద్ధిని దయచేయండి ప్రభా నీకు స్తోత్రాలు. నా దేవుడు నా పట్ల కార్యము చేసినాను ప్రభా, గొప్ప గొప్ప సాక్ష్యాలు మేము వినే కృప దయచేయండి తండ్రికి స్తోత్రాలు నాయన. అయా నీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. మేము ఎప్పుడు బలహీనలమై ఉన్నామో మేము అప్పుడు బలవంతులమైన వాక్యం సెలవిస్తుంది కాబట్టి ప్రభా ప్రతి విషయం ముందు బలవంతులుగా నీ సన్నిధానంలో ఎదిగే కృప దయచేయండి నీకు స్తోత్రాలు. అయా నీకే వందనాలు ప్రభా. ఈ నూతన ఎరుషలేము పరిశుద్ధ మినిస్ట్రీస్ మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా సహకరిస్తున్న ప్రతి ఒక్క బిడ్డలందరినీ ప్రభా, ఆ కుటుంబాలని ప్రభా, వాళ్ళ పరిచయలు ప్రభా అయా మీరేనైనా అభివృద్ధి పరచండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా నీకే వందనాలు ప్రభా. అయా ప్రేమించు వారిని ప్రభా ప్రేమించమన్నావు. అయా అందుకోనైనా శత్రువులు సైతమును ప్రేమించమన్నావు ప్రభా నీకు స్తోత్రాలు ప్రభా. అయా అట్లాంటి ప్రేమ మాకును తెలియపరచండి. అయా మేము కూడా అట్లాంటిగా ఆ విధంగా ప్రేమించే కృప మాకును నేర్పించండి ప్రభా. మాలో ఏ చేదైన వేది ఉంటే ప్రభా ఇప్పుడు ఏ క్షణమే తీసివేయండి ప్రభా. కడగండి, పరిశుద్ధపరచండి, నూతనంగా మార్చండి తండ్రి నీకు స్తోత్రాలు ప్రభా. అయా ఈ లోకంలో నీ ప్రేమ తప్ప ఏది లేదు ప్రభా. నీ ప్రేమ అగాపే ప్రేమ ప్రభా. నీ ప్రేమ వెలకట్టలేని ప్రేమ ప్రభా. అయా అట్లాంటి ప్రేమను మాకు కూడా తెలియపరచండి నాయన. మేము కూడా ఆ విధంగా ప్రేమించి కృప దయచేయండి ప్రభా. నీ పొరుగు వారిని ప్రేమించమనే వాగ్దానం చేస్తున్నావు ప్రభా. అట్లాంటి ఆజ్ఞ ఇచ్చినావు ప్రభా. దాని కొరకు ప్రయాసపడే నూతనమైన సంవత్సరం మాకు నేర్పించమని ప్రభా సమస్త మహిమ, ఘనత, ప్రభావాలనికి చెల్లించుకుంటూ ఇక పరిచయని ప్రభు నీ చేతులకు అప్పగిస్తూ సమస్తమును ప్రభు చేతులకు అప్పగిస్తే ఏసీ అతి శ్రేష్టమైన నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నావు తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుడి యొక్క కృప, పరిశుద్ధ సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడైన నడిపించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నూతనమైన ఎరుషలేము మినిస్ట్రీస్ కొరకు మీకు వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా, సహకరించవలసిందిగా, మరి ముఖ్యంగా మీకు ప్రార్థన వస్తుందంటే మరి సహాయం అవసరం ఉన్నట్లయితే మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థించేదము. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. షాలోమ్. ప్రైజ్ ది లార్డ్.